అందరికీ నమస్కారం. ఆర్సి మునికృష్ణ, తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్, ఓట్ల సురేందర్ నాయుడు, తిరుపతి పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కరాటి చంద్ర, రాష్ట్ర రజిక కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే శ్రీరాములు వడ్డెర సాధికార సమితి రాష్ట్ర నాయకుడు, అలాగే విశ్వనాథ్ బీసీసీఎల్ నగర పార్టీ అధ్యక్షులు, సుధాకర్ రెడ్డి 26వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ధనంజయులు 44వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిన్న జరిగిన సంఘటన కీవులో ఒక అతను వైకాపా నాయకుడు, ఒక ఊర్లో ఒక మాజీ గుడికి చైర్మన్గా కూడా పనిచేసినాడు. జగన్మోహన్ రెడ్డికి అతి ముఖ్య సన్నిహితుడు. అతని కీవులో బిఆర్ నాయుడు గారు డౌన్ డౌన్, అధికారులు డౌన్ డౌన్ అని స్లోగన్స్ ఇవ్వడం లెక్క జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఏదో భారీ కుట్ర జరుగుతూ ఉంది, దేవుని మీద అతనికి నమ్మకం లేదు, దానివల్లనే తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా, తిరుమలలో పవిత్రత దెబ్బతీస్తే ప్రభుత్వం కానీ అలాగే కొత్తగా నియమించబడ్డ బిఆర్ నాయుడు గారు వాళ్ళ పాలక మండలి కానీ అలాగే అడిషనల్ ఈఓ గారు కానీ వీళ్ళందరినీ కూడా కావాలనే ఇబ్బంది పెట్టాలని నిన్న అతను బయట నుంచి సెల్లు ఇచ్చి ఆ వీడియో తీయమని స్లోగన్స్ గుడిలో కీవులో భక్తితో పోతూ ఉన్న వాళ్ళ దగ్గర నిరసన చేయించడం ఎంతవరకు తగును? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి మాజీ చైర్మన్లకు కూడా ఈ విధంగా ఎప్పుడైనా జరుగుతూ ఉందా? మీరు ఎందుకు గుడిని టార్గెట్ చేశారు? ప్రత్యేకంగా తిరుమల తిరుపతిని టార్గెట్ చేశారు. ఏ చిన్నది జరిగినా దాన్ని పెద్ద భూతార్థంలో చూపిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి పెద్ద కుట్ర పంతున్నాడు. బిఆర్ నాయుడు గారు పాలక మండలి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. యాత్రికులకు ఏమి ఇబ్బంది లేకుండా, వచ్చే భక్తులకు ఏమి లేకుండా అన్ని సౌకర్యాలు సకలం చేస్తున్నారు. అలాగే అడిషనల్ ఈఓ గారు కావచ్చు ఇతర సిబ్బంది కూడా తిరుమలలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకందరికి కూడా అన్ని సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు. తగిన రీతిలో వాళ్ళకి దర్శనాలు కూడా చేపిస్తున్నారు. వాళ్ళు భక్తితో పనిచేస్తున్నారు, భయంతో పనిచేస్తున్నారు. మీరున్నప్పుడు పాలక మండలి మీరున్నప్పుడు టికెట్లు అమ్ముకోవడం తప్ప భక్తులకు ఏ రోజు సేవ చేయలే. సేవ అంటే మీకేందో తెలియదు. అసలు మీకు భక్తులు కాదు, తిరుమల తిరుపతిని వ్యాపార సంస్థగా మార్చారు. మీరు వ్యాపార సంస్థగా మార్చి మీరు మీ మంత్రులు మాజీ మంత్రులు వచ్చి దర్శనాలకు 100 మందిని తీసుకొని వచ్చి దర్శనాలు చేపించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న పరిస్థితి మీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తిరుమల తిరుపతి పైన పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఆ విధంగా స్లోగన్స్ ఇచ్చి నిరసన జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరు, ఎందుకు ఈ విధంగా నువ్వు నిరసన చేశావు క్యూలో, భక్తులందరూ కూడా చేతులు ఎత్తకపోతే చేతులు ఎత్తండి అని అరిచి పక్కన వీడియో పక్క కూడా చూస్తున్నాడు. అతను కూడా ఒక మాజీ టెంపుల్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. ఈరోజు చెప్తున్నామండి, తిరుపతిలో ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం, ఇలా కుట్రని భగ్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ నాయకులు చేసే కుట్ర ఇది. కావాలనే తిరుమల తిరుపతిలో ఏదో ఒకటి చేసి, గతంలో కూడా మద్యం పోయిందన్నారు, బంగాకు పోయిందన్నారు, డ్రగ్స్ పోయినాయన్నారు, ఎవరో చెప్పులు వేసుకొని పోయినాయన్నారు. ఏ చిన్న విషయం దొరికినా కానీ వెంటనే తిరుమల తిరుపతి భక్తులకు అవమానం జరిగిపోయింది, బిఆర్ నాయుడు గారు సరిగ్గా చేయలేదు, ఇవే పనులు అయిపోతూ ఉంటే ఎందుకండి? మీరు కూడా గతంలో చైర్మన్గా పనిచేసిన వాళ్ళే కదా, మీకు తెలియదా అక్కడ ఏం చేస్తున్నారో? మనస్ఫూర్తిగా చెప్పండి. ఆడ భక్తులకు ఏమన్నా అన్యాయం జరుగుతూ ఉందా? వచ్చిన భక్తులు ఆనందంగా దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. మీరు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కావాలనే ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర, జగన్మోహన్ రెడ్డి కుట్రతోనే
అతన్ని ఆడికి పంపించి క్యూలో నిలబడి ఆ మార్గ శ్లోకన్స్ నిరసన తెలిపి మందులు చేత వాళ్ళందరూ కూడా భక్తులు భక్తితో పోతూ ఉంటే వాళ్ళని చేతులు ఎత్తమంటారు. మీరు చూడండి ఒకసారి ఆ వీడియోని.